వీచే గాలిని అడగండి వేగం ఎంతో, ఎగసే అలల్ని అడగండి ఎత్తెంతో, బిర్యానీ తిన్న నన్ను అడగండి రేటింగ్ ఎంతో. ఖాళీగా మెస్ లో పెట్టిన వంకాయ కూర తినేస్తే కలరింగ్ కూడా కలర్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది. అలాగే ఉంటది రా నీ పర్సకి మ్యాన్ హోల్ అంత మ్యాడ్ హోల్ పడి మేనస్ తో మెస్ లో కూర తింటావు చూడు. నాకు తెలిసి మన హాస్టల్లోని సభ్య సమాజం అంతా కంటెంట్ లేని కూర పెట్టిన రోజు ఏదో ఒక దొంగదారి పట్టి క్రేజీ కుక్కలు కంటపడకుండా బిర్యానీ తెచ్చుకుంటారు. అలా తెచ్చిందే ఈ బిర్యానీ. హోటల్లోడేమో మీకు బిర్యానీ ఇవ్వడమే ఎక్కువ అని చెప్పి ప్లేట్లు ఇవ్వలేదు, ఈడేమో ఆకలేస్తుందని చెప్పి అటాక్ వేస్తాడు. వీళ్ళేమో సిగ్గుకు శిలా రూపాయలాగా సిగ్గుపడుతున్నారు. రే ఎవర్రా మీరు పుష్ప సినిమాలో గంధం చెక్కలు కొట్టేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? సర్లే అని చెప్పి క్యాంటీన్ లో ప్లేట్లు కొనేసామన్నమాట. ఆ ప్యాకెట్ లోంచి బిర్యానీ పొంగి ప్లేట్ లో పడుతుంటే నా మనసు కూడా పొంగిపోయిందనమాట. పొంగడాలు పనసకాయల గురించి మనకి ఎందుకంటారా? బిర్యానీ ఎలా తినాలంటే కాస్త నిమ్మకాయ పిండి, చిన్న చికెన్ ముక్క, ఉల్లిపాయ ముక్క తగిలించి నోట్లో పెడితే చికెన్ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ బిర్యానీ రైస్ సప్పగా ఉంది. సర్లే అందిందే అద్భుతం అని చెప్పి తినేసాం. బిర్యానీ అయితే క్రియేటివిటీని కార్నర్ చేసి క్రింజ్ ని కామెంట్ చేయడంలో కాంపిటీషన్ పెరిగినంత క్రేజీగా ఉందండి. ఉంటానండి మరి. Subscribe to more food vlogs.